హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అమ్మమ్మ ముచ్చట్లకు స్వాగతం. సో మనకు హెల్త్ బాగాలేనప్పుడు, అంటే ఒంట్లో బాగాలేనప్పుడు, ఇంకా ఏమైనా జ్వరం కానీ ఇట్లా ఏదైనా బాగాలేనప్పుడు మనకు పాలు తాగమని ఇస్తారు. హాస్పిటల్స్లో కానీ పాలు ఇస్తారు తాగమని. డాక్టర్స్ కూడా పాలు ఎక్కువ తాగమని చెప్తారు. ఎందుకో తెలుసా మీకు ఎవరికి? ఎందుకో నేను చెప్పనా? అయితే పూర్వకాలంలో, అంటే పూర్వకాలంలో మనం ఆవులను చదువుకుంటుండే. ఇట్లా ప్యాకెట్ పాలు అట్లా కాకుండా ఆవుల నుంచి పిండుకోవడం, ఆవులను చదువుకోవడం చేస్తుండే. సో ఆ టైంలో ఆవులను పెంచుకుంటున్న యజమాని ఉంటారు కదా. సో ఆ యజమానికి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే, ఏం హెల్త్ బాగాలేదో ఆ ఆవులకు కానీ వాటికి తెలిసేదంట. తెలిసి ఆ యజమానికి ఏ మందు తీసుకుంటే ఆ వ్యాధి తగ్గుతుందో ఆ ఆకులను మాత్రమే తినేసి వచ్చేవంట అవి. ఆ ఆకులను తినేస్తే ఆ పాలల్లో మెడిసిన్ అనేది వచ్చి మనం పాలు తాగినప్పుడు క్యూర్ అయిపోయేది అనమాట, తగ్గిపోయేది మనకు. అందుకోసమనే డాక్టర్లు కానీ లేకపోతే హెల్త్ బాగాలేనప్పుడు అమ్మ వాళ్ళు కానీ ఇలా తాగమని చెప్తారనమాట. ఇది ద మెయిన్ రీజన్. ఇప్పుడు ప్రజెంట్ ప్యాకెట్ పాలు కాబట్టి ఇంకా తాగినా తాగకపోయినా అంతే. కానీ పాత కాలంలో, పూర్వకాలంలో మాత్రం పాలు తాగగానే ఫీవర్ కానీ హెల్త్ బాగాలేని ఇష్యూస్ ఏదైనా కానీ తగ్గిపోయేటివంట. అందుకే పాలు తాగుతారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.